ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి కాఫీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. తప్పుకో. ఏమిటైతే చంద్రముఖి రజని లక మెల్లగా చెప్పు. లక శాంతం ప్రశాంతం. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా, నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం. సారీ అండి. సారీ చెప్తున్నా. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు, ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. సౌండ్ పార్టీ వస్తున్నారా? వచ్చేస్తున్నాడు. ఆ ప్లేట్ ఇవ్వు, స్పూన్ ఇవ్వు. అది అమ్మో అమ్మో. చూస్తానుండండి. బ్లడ్ వచ్చేసిందిరా బాబు, బ్లడ్ వచ్చేసిందిరా. వెళ్ళి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేయడానికి ఎంత పెద్ద ప్లేసో. తొందరగా కానీ రాకవా, నేను మళ్ళీ మీటింగ్ వెళ్ళాలి. మీటింగ్? ఏ మీటింగ్? యోగా మీటింగ్. బామ్మగారు ఇట్రండి. రే శృతి ఇంకా రాలేదురా. వస్తుంది లేరా, పర్లేదు, మీరు కట్ చేయండి. ఆహా రాఘవ, నీ డాన్స్ స్కూల్ సక్సెస్. ఎలాగా? ఓపెనింగ్ ఊపేట. పిల్లలు డాన్స్ చేస్తారు, ఒకసారి చూడండి. రెడీయా? రెడీ. ఒక నిమిషం. మ్యూజిక్. సైలెన్స్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు శబ్దం చేస్తారే. అమ్మా, ఎన్నాళ్ళు ఇలా భయపడి చావాలి? ఈ రోజు నుంచి ఎవరు భయపడక్కర్లేదు. దీనికి ఐడియా నేను చెప్తాను. నా బంగారం, ఇంత మంచి ఐడియా ఇంత లేట్ గా చెప్పావేంటి? ఆపరేషన్ రెడీ రా. ఎక్స్క్యూజ్ మీ. డార్లింగ్. ముందు శాంతి చిన్నపిల్లలాగా గిజగిజలు పెడుతున్నావు. పదండి పదండి. నాన్నకి చెవులు పోయా. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నా సేఫ్టీలో నేనున్నాను. దేవుడా 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 దేవుడా. సార్. ఓ రాఘవ, మీరా? రండి రండి రండి. ఏంటి సార్? రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సార్ ఎందుకు సార్ మాకు భోజనం పెడుతున్నారు? ఫస్ట్ భోజనం చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా ఏం తిడతాడు కొడతాడు అనుకుంటే ఇలా భోజనం పెడతాడు? భోజనం పెట్టి మరీ కొడతాడేమో. నైట్ కూడా భోంచలేదు. ఓ 2 days కి కుమ్మేయండి.
గుడ్డికి లడ్డుకి తేడా లేకుండా తింటున్నారు. తినండి తినండి. అబ్బా భోజనం చాలా బాగుంది సార్. చాలా సంతోషం. సార్ ఇప్పటికైనా చెప్పండి సార్, ఏంటి సార్ ఈ రోజు విశేషం? ఈ రోజు మా నాన్నగారి తద్దినం. నాన్నగారు తద్దినం. ఏటా 5 అడుగు తినే వాళ్ళకి అన్నం పెట్టారు. ఈ రోజు పొద్దుటి నుంచి ఒక్కరూ కనిపించలేదు. చాలా టెన్షన్ పడిపోయాం. సమయానికి మీరు వచ్చారు. శాంత కిళ్ళీలు తీసుకురా. ఏ ఊర్లో అడుక్కు తినే వాళ్ళకి కిల్లీలు ఇస్తారు? మా నాన్నగారికి కిళ్ళీలంటే చాలా ఇష్టం బాబు. సార్ మీ నాన్నగారికి కోట అంటే ఇష్టం లేదా? ఎంతో ఇష్టం. అందుకే అది నేనుంచుకున్నా. మెడిటేషన్ ముందా మెడిటేషన్ తర్వాత? మెడిటేషన్ తర్వాత. మెడిటేషన్ అని తర్వాత ముందు వడ్డీ డబ్బులు అడుగో. శాంతం కాస్త వడ్డీ డబ్బులు తీసుకొచ్చానమ్మా. ఇస్తారా? అనవసరంగా టెన్షన్ పడ్డాం. చూసావా వీళ్ళెంత మంచి వాళ్ళు. చిన్నది ఇచ్చేసి పెద్దది అడుగుదాం. పెద్దదే. సార్ ఆ. కింద షెడ్ ఖాళీగా ఉంది కదా, అది క్లీన్ చేసి డాన్స్ స్కూల్ పెట్టుకుందాం. వద్దు. ఇప్పుడు నువ్వు చేస్తున్న గొడవగా నాకు చెవులోంచి రక్తం వస్తుంది. పైగా డాన్స్ ఒకటా వద్దు. సార్ మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. అది నా ఒక్కడిది కాదయ్యా. ఫ్లాష్ లో మిగతా వాళ్ళు పిచ్చు అప్పుడు చూస్తాను. పద, సార్. పద, 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 పదవయ్యా, పద, 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 రండి, పద, పద, ఓ. వెరీ గుడ్ రా, బ్రహ్మాండంగా చేశారు. హాయ్ రాఘవా. సారీ ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది. డాన్స్ క్లాస్ చాలా బాగుంది. ఎగ్జామ్స్ తర్వాత నేను కూడా డెఫినెట్ గా వస్తాను. వస్తారా? నిజంగా వస్తారా? వస్తారు. వదిలేయ్. సరే చిన్న గిఫ్ట్. నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. రాఘవ ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. బాయ్. అయ్యో అయ్యో. ఏయ్ పిల్లలు, అంకుల్ మీ టీవీలో చేసిన డాన్స్ చాలా బాగుంది. చాలా బాగుంది అని చెప్పినట్టే చేసావు. సరే నువ్వు చెప్పినట్టు చేశాను. అంకుల్ నేను చిరంజీవి లా ఉన్నానా? నెక్స్ట్ నువ్వేరా మెగాస్టార్. రాఘవా అదిరిపోయింది. నీ డాన్స్ చూసి నాకే ఏదో అయ్యింది. ఇదే నేను ఆంధ్రాలో పుట్టాను కాబట్టి షేక్ తో సరిపెట్టాను. నేను గనక అమెరికాలో పుట్టుంటే పుట్టుంటే? ఇంగ్లీష్ కి అందుకే నువ్వు అమలాపురంలో పుట్టావు. నువ్వు సిగ్గుపడతావేమో రాఘవా. నేను సిగ్గుపడాలి గారు. శాంతం ప్రశాంతం. రాఘవా నువ్వు వెళ్ళి ఫైనల్స్ చూసుకో. నేను వెళ్ళి కొంచెం యోగా చేసుకోవాలి. నాకు టెన్షన్ ఎక్కువగా ఉంది. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ తొందరగా రావమ్మ. హే బాడీ బిల్డర్, ఆ? ఏంటి హడావిడి? తెలీదా నీకు? మా ఓడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పబోతోంది. ఆ? నువ్వు పెద్ద బీబీసీ న్యూస్ కదా, వెళ్ళి అందరికి చెప్పు. రాఘవ ప్రేమించిన అమ్మాయి వస్తుందంట. అవునా? రాఘవ ప్రేమించిన అమ్మాయి వస్తుందంట. అలాగా? నా, నా, నా. ఏంటి? ఎవరు వస్తున్నారని వెల్కమ్ రాస్తున్నావు? ఆ, మీరందరూ వచ్చారుగా. అచ్చి నాకు తెలుసు నీకు లవ్స్. బీబీసీ అంటే ఎందుకు చూస్తున్నావు? నీకు లవ్సేగా. అవును. సరే ఆ సంతోషంలో ఒక పాట పాడి డాన్స్ చేయొచ్చుగా. నో 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 నో, నా డ్రెస్ అంతా పాడైపోద్ది. ఆ అమ్మాయి వచ్చేటప్పటికి నేను గ్లామర్ గా ఉండాలి. అయ్య బాబాయ్. ఏంటది? ఒక పాట పాడవా? పాడనురా. చిరు ఒక పాట పాడమ్మా. వీడికి కూడా నా వీక్నెస్ తెలిసిపోయింది. చిరు సరే భలే ఎంజాయ్ చేశారా మన డాన్స్ ని. నా పరువు నిలబెట్టారయ్యా. మంచి అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఎంత స్టైల్ గా చేశారయ్యా. ఇదిగో 5,000 ఉంచండి. 5,000? ఈ డబ్బులు తీసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దారా? అవునా, వండర్ఫుల్ ఐడియా. బ్యూటిఫుల్. స్విమ్మింగ్ పూల్ ఏం కాదు, వేసుకోవడానికి మంచి డ్రెస్ లేదు, డాన్స్ చేయడానికి మంచి షూ లేదు. బ్యూటిఫుల్ అట. సార్ వెళ్ళొస్తాం సార్. వస్తాను సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా ఇది టీ మేం తాగాలి. కర్మరా బాబు, ఇందులో చూస్తే ఏకంగా నీ మొహమే కనబడుతుంది. ఆహా, ఈ నోట్ ఇచ్చింది నువ్వేనా? అవును. ఇందులోంచి చూస్తే మొత్తం విశాఖపట్నం కనబడుతుంది. మేము తీసుకోలేదేటి? నువ్వు ఇచ్చే నోట్ కన్నా మేము ఇచ్చే టీ ఎక్కువ. తాగేస్. ఏంట్రా డల్గా ఉన్నావు? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళనంటుందిరా. ఏం పరిస్థితి తప్పిందేటి? అదేం కాదురా, ఆ. కుర్రాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారంట. కాలేజ్ అన్నాక ర్యాగింగ్ చేయడం మామూలే కదా. మాటలతో చేస్తే పర్లేదురా, ఆ. ఒంటి మీద చేతులు వేస్తున్నారంట. మరైతే పోలీస్ కంప్లైంట్ డెవలప్ అయ్యా. ఇద్దామనే అనుకున్నాను రా. ఆ. ఆ కుర్రాళ్ళు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఉన్నాడు. అయితే నీకు మంచి ఐడియా చెప్తాను చూడు. ఆ. ఆ రిచ్ ఫ్లాట్స్ లో ఓ చిన్న గదిలో 4 కుర్రోళ్ళు రెంట్ కొంటున్నారు. అందులో రాఘవన్ ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ. చాలా మంచోడు. కాకపోతే ఆడికి చిన్న మైనస్ పాయింట్ ఉంది. అది మన ప్లస్ పాయింట్. దాన్ని కనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకో, నీ పని అయిపోయినట్టే. ఏం చెయ్యాలి? ఏంటంటే నువ్వు చిరువులాగా డాన్స్ చేస్తావు అంటే చాలు, టౌన్ 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 రెచ్చిపోయి డాన్స్ చేసేస్తాడు. నువ్వు మెగాస్టార్ లా ఫైట్ చేస్తావు అంటే చాలు, మొత్తం పవర్ అంతా చూపించేస్తాడు. పిల్లలు
డ్రెస్ ఎలా ఉంది థ్యాంక్ యూ ఆలే నేటి ఏ రాఘవా ఏంటి మొత్తం జటపలన్నీ మార్చేసా యా నేను వెళ్ళి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం డబ్బులు వచ్చాయి ముగ్గురికి 3 జతలు హ్యాపీగా ఉన్నప్పుడు వేసుకుంటాం డ్రెస్ బాగుందా బ్రహ్మాండంగా ఉంది ఈ గెటప్ లో నువ్వు ఎలాగున్నావో తెలుసా సినిమా హీరోలో ఉన్నావు నువ్వు చెప్పింది జరిగిందనుకో ఆ. నీ హోటల్ పగల కొట్టేస్తా అదేడే బాబు. 5 స్టార్ హోటల్ కట్టిస్తాను థ్యాంక్ యూ వస్తా? చిరు నమస్కారం సార్ నమస్కారం సార్ రాఘవ అంటే మీరేనా అవును సార్ నిన్న మీరు కూడా ప్రోగ్రామ్ చూసారా ఇంకో ప్రోగ్రామ్ బుక్ చేయడానికి వచ్చారా రండి సార్ కూర్చోండి సార్ ఏయ్, కూర్చోండి ఏం కావాలో చూడు. ఏయ్, సార్ కుట్టి చెప్పరా టీరా రేయ్. సార్ ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి సార్ ప్రోగ్రాం కాదు సార్ మా అమ్మాయిని కాలేజీలో ఏడిపిస్తున్నారు మీరే ఎలాగైనా కాపాడాలి సార్ టీ క్యాన్సల్ నన్ను చూస్తే రౌడీలా కనిపిస్తున్నానా లేదు సార్ డాన్స్ ఎలా అయ్యా మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకో చిరు మీరు చిరంజీవిలా డాన్స్ చేస్తారంట కంట్రోల్ మెగాస్టార్ లా ఫైట్స్ చేస్తారంట ఇంకా కష్టం జరుగు చెప్తా నిజంగానే బాగున్నానంటావా చాలా బాగున్నారు అందుకే చిరుల హెయిర్ స్టైల్ కూడా మార్చాను అవును మన సిస్టర్ నేర్పించింది ఎవరు